పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుడివాడలో పచ్చ మూకలు పైత్యం ఎక్కి రెచ్చిపోయారు. గుడివాడలో వైఎస్ఆర్సీపీ చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంతో టీడీపీలో భయం మొదలైంది. వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరుగుతున్న కే కన్వెన్షన్ వద్దకు పచ్చ గూండాలు ర్యాలీగా చేరుకున్నారు. కొడాలి నానితో ఉన్న ఫోటోలను చించేసి పైశాచిక ఆనందాన్ని పొందాయి పచ్చ మూకలు. అడ్డుకోవడంతో ఎల్లో తాలిబాన్లు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కే కన్వెన్షన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విజయవాడ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏం జరిగింది అసలు? రోజు గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెంటనే టీడీపీలో ఒక గుబులు మొదలైంది అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమంతో టీడీపీ నేతలు ఒకసారిగా ఒక వణుకు మొదలైంది. దీంతో ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం ఏదైతే మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న కన్వెన్షన్ ఉందో ఈ కన్వెన్షన్లోనే మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమావేశాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నెహ్రూ చౌక్లో కొడాలి నానిని కించపరిచేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఏదైతే ఈ కన్వెన్షన్ హాల్కి సమీపంలో దాదాపుగా కిలోమీటరు దూరంలో ఉన్న ఏదైతే సెంటర్ ఉంటుందో, నాగవరపాడు సెంటర్ ఉంటుందో, ఆ సెంటర్లో టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేసిన పరిస్థితి. ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఒక కుట్రకు వాళ్ళంతా కూడా పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకున్న పోలీసుల మీద కూడా టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇంతో కొంత ఉద్రిక్తకరమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంటేనే టీడీపీ భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఈ హంగామాను కూడా గమనిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వారిని అడ్డుకున్నప్పటికీ కూడా ఎలాగైనా ఈ కార్యక్రమం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కావచ్చు, నాయకులు కావచ్చు కొంత ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుందన్నట్టుగా కూడా ఇక్కడ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.